మరి వాటి మన మూడో పార్టిసిపెంట్ విజయ గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. విజయ గారు వెల్కమ్ అండి. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే. హాయ్ అండి విజయ గారు. హాయ్ అండి. సో చక్కగా బాగా ప్రిపేర్ అయ్యారా సెమీఫైనల్స్ కి? అయ్యానండి. ఇక్కడ బాగా వంట చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అలాగే. ఓకేనా? ఓకే. ఓకే. సో ఏం వంట చేస్తున్నారు? బూందీ బేబీ కార్న్ పులుసు కూర అండి. ఓకే. మరి బూందీ బేబీ కార్న్ పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బూందీ బేబీ కార్న్ పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బూందీ 1 కప్పు, బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీడిపప్పు కొద్దిగా, చింతపండు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేయడం, కొద్దిగా ఎండుమిర్చి, ఓకే, కొంచెం తాలింపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిశనగపప్పు. పోపు తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అండి. ఓకే. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేద్దాం. ఓకే. కొద్దిగా పసుపు అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోనండి. సన్నగా తరిగిన ఉల్లి ముక్కలండి. ఓకే. బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఓకే. అది బేబీ కార్న్ ఉంది కదా, కట్ చేసుకున్నాం చిన్నగా. పచ్చివండి, ఉడికించలేదండి. పెడదామా? కొంచెం 1 నిమిషం. ఓకే. కొద్దిగా కార్న్ అది మగ్గిపోతే మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే. మరి చిట్కా చెప్పిచ్చేస్తావా? ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హలో అండి. మీ పేరు? భవానీ అండి. భవానీ గారు, చిట్కా చెప్పండి. బట్టల మీద ఆయిల్ మార్క్ పడితే అది పోవాలి అంటే టాల్కమ్ పౌడర్ వేసి మెత్తటి వస్త్రంతో రుద్దితే పోతుంది. ఓకే. కొంచెం సాఫ్ట్ గా ఉన్న కాటన్ క్లాత్ తోటి రుద్దితే మనకు వెంటనే పోతుంది. ఓకే. సో బట్టల మీద ఆయిల్ మరక పడితే కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసుకుని కాటన్ క్లాత్ తో రుద్దేసుకుంటే ఆ ఆయిల్ మరక పోతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి. ఓకే. కొంచెం జీడిపప్పు పేస్ట్. ఓన్లీ జీడిపప్పు? ఓన్లీ జీడిపప్పు అండి. నీళ్ళల్లో నానబెట్టేసి ఒక 2 hours ఓకే పేస్ట్ చేశాను. కొంచెం ధనియాల పౌడర్ అండి. ఓకే. కొంచెం 1 స్పూన్ అండి మసాలా, గరం మసాలా పౌడర్. కారం సరిపడా. సరిపడా. పచ్చిమిర్చి మసాలా కారం. ఓకే. కొంచెం ఇది కారం మగ్గిన తర్వాత అండి ఈ చింతపండు పులుసు ఉంది కదా. ఓకే. కొంచెం ఇది వేసేసి నిమ్మకాయ అంతా తీసి పులుసు తీసి ఉంచానండి. దాన్ని వేసేద్దామండి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్. ఉప్పు ఇప్పుడే వేస్తున్నారా? అంతా ఇప్పుడే వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకుని సరిపోతుంది. సో ఇది మనకి పులుసు కూర కాబట్టి అంత ఎక్కువ పలుచగా అక్కర్లేదండి. కొంచెం దగ్గరకు వచ్చేస్తే అయిపోతుంది. బేబీ కానీ ఇంకొంచెం కుక్ అయితే బాగుంటుంది. సో బూందీ అనేది మనం ఫైనల్ గా యాడ్ చేసుకుంటే చాలు కదా, ఎందుకంటే మళ్ళీ బాగా అది మెత్తగా అయిపోతే ఇంకా టేస్ట్ పోతుందండి. అందువల్ల లాస్ట్ లో వేస్తాం అన్నమాట. కొద్దిగా మూత పెట్టి మగ్గిచ్చేస్తారా లేకపోతే అలా? పర్లేదండి, అయిపోతుంది. అయిపోయిందండి. చాలా సరిపోతుంది. ఇప్పుడు బూందీ వేసేద్దాం. అందుకైనా 1 నిమిషం. కొత్తిమీర ఈ గెట్టుతో కలుపు.
మొత్తం బూందీ వేసేటప్పటికి అదే చాలా డామినెంట్ గా అంటే మరి బూందీయే కదండి మెయిన్ బూందీయేనా? అయిపోయింది. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. ఇది అటు పెట్టేసుకొని దాంట్లో తీసి ఓకేనా? ఇది ఈ మధ్య రాజుగారు చూపించారు కదా. అవునండి. దీని మధ్యలో ఇంకొక ఘాటు పెడితే అప్పుడు పువ్వులాగా వస్తుంది. అదే నాకు గుర్తు రాలేదు, చాలా ట్రై చేశాను, ఇంకా ఏదో ఉంది అని. సో ఇప్పటికైతే ఇది వచ్చింది కదా, నెక్స్ట్ టైం అది ట్రై చేయండి, వచ్చేస్తుంది. అంతవరకు ట్రై చేస్తారు, బాగుంది. ఏంటండి? అంతవరకు ట్రై చేస్తారు కదా. ఓకే ఓకే అండి, మరి బూందీ బేబీకార్న్ పులుసు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బూందీ బేబీకార్న్ పులుసు కూర తయారు చేసే విధానం. ముందుగా జీడిపప్పు నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, జీడిపప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బేబీకార్న్ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా బూందీ, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బూందీ బేబీకార్న్ పులుసు కూర రెడీ.